వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అమ్మ. కుంభరాశి వారి కనుక మనం చూసుకుంటే నూతన సంవత్సరం 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం వీళ్ళ ఆలోచనలు మాత్రం చాలా బాగున్నాయి. దేని మీద ఆలోచన? ధనం మీద ఆలోచన. ఓకే. ఎంతసేపు బాగా డబ్బు ఎలా సంపాదిద్దాం, బాగా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజం. వీళ్ళ ఆలోచన దీని మీదే ఉంటుంది. బాగా డబ్బు సంపాదించేసి బాగా సుఖంగా ఉండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఎన్ని రోజులు కష్టపడతాం, ఎన్ని రోజులు ఈ గోల అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండటం మంచిదే, కానీ కష్టపడకపోవడమే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఎందుకు కష్టపడాలి అన్న ఆలోచన వచ్చింది అని అంటే సుఖపడదామనేగా. సుఖపడటం కోసం అని ఏం చేస్తున్నాం, మనం చేయాల్సిన పనులని దాటేస్తున్నాం. అందుకని ఏంటంటే వీళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ని వీళ్ళు చక్కగా వాడుకోవచ్చు, చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. తప్పేమీ లేదు. అప్పుడు ఎప్పుడు కష్టపడాలని నేను చెప్పను. కాబట్టి ఏంటంటే ఎంజాయ్మెంట్ కూడా అవసరమే జీవితంలో. ఈ సంవత్సరం అంతా వీళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే చెప్తాను. బట్ ఏంటి, ఆర్థికపరమైన విషయాలలో మంచి డెసిషన్స్ తీసుకోవాలి. అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మనం చేస్తున్న పెట్టుబడులు కానీ, మనం కొనుక్కుంటున్న స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇలాంటివన్నీ కూడా అవకాశం వచ్చింది కదా అని చెప్పి ముందు వెనక చూడకుండా చేయకూడదు. ఓకే. ఇదొక్కటే వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే పొజిషన్ బాగుంది, అనుకున్న వెంటనే డబ్బులు వస్తున్నాయి చేతికి, ఎంజాయ్మెంటు వస్తుంది, పొలాలు స్థలాలు వస్తున్నాయి, కానీ ఎలా ఉంటున్నాయి జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తర్వాత ఏమైపోతారంటే లిటిగేషన్లలో ఇరుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని అంటే ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ నేను మాట్లాడుతుంది నెక్స్ట్ ఇయర్కి. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఏవైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే కనుక అవి ఫేర్గా ఉన్నవి, ఎటువంటి ఇబ్బంది లేనివి చూసి కొనుక్కోవాలి. ఓకే. భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది. అంటే ఈయన ఒక మాట అంటే ఆవిడ ఇంకో మాట అంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇద్దరి ఆలోచనలు కలవకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన ఎంజాయ్ చేద్దామంటారు అనుకోండి హస్బెండ్, వైఫ్ కాదు నేను పూజ చేసుకుంటా అందనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇలాంటి క్లాషెస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళు ఒక మాట అంటారు, ఒకళ్ళు ఒక మాట అంటారు. అందుకని ఇద్దరు ఒక మాట మీదకి ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. సో కాంప్రమైజ్ అవ్వాలి, చేసే పనుల మీద కొంత దృష్టి పెట్టుకోవాలి, ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా చేస్తారు, ఆర్థికమైన విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, అవి కూడా సాధించేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు లాంటి వాటి మీద, విదేశాలకు వెళ్ళాలి, ప్లెజర్ ట్రిప్స్ అంటాం కదా, ప్లెజర్ ట్రిప్స్ మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అంటే తీర్థయాత్రల మీద కాదు నేను అంటోంది, ప్లెజర్ ట్రిప్స్, విదేశాలకు వెళ్ళడము, హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసి రావాలనుకోవటము, ఇలాంటివి అనమాట. తర్వాత ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్యన ఈ కోయిన్సైడ్ అవ్వవు, వీళ్ళ ఆలోచనలు కోయిన్సైడ్ అవ్వవు. దాంతో కొంత వీళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు. బట్ కొంతవరకు కాంప్రమైజ్ అయి ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది. ఓకే. సో సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి అండ్ వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఎస్పెషల్లీ అండ్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఏ మాసాలు బాగున్నాయని చెప్పొచ్చు అంటారు? సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అయితే కొంత ప్రతికూలత ఉంది. వీళ్ళ సంతానం విదేశాలకు వెళ్ళాలి అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెడతాము అన్న వాళ్ళందరికీ కూడా ఇందాక నేను చెప్పినట్టు మే నుంచి వీళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది అని అంటే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సమయం పడుతుంది. చూడండి, ఇందాక నేను చెప్పాను భార్యాభర్తల మధ్యన ఆలోచనలు ఒక దీని మీదకి రావు, ఒక కొలిక్కి రావు.
సో వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా సంబంధాలు దగ్గరగా రావడము, లేకపోతే సంబంధం వచ్చి తప్పిపోవడము, లేకపోతే ఆ సంబంధంలో ఏదో చిన్న లొసుగులు ఉన్నాయనుకోవడము, లేకపోతే నచ్చిన సంబంధం కాదు వేరేదేదో వచ్చిందనుకోవడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంత ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.